ఈ సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరంలో మేషాది రాశులకి ఏ విధంగా ఉంది గోచార స్థితి? గోచారము, గో అంటే గ్రహములు, చారము అంటే చలించుట నడుచుట. ఈ గ్రహముల యొక్క మార్పుల వల్ల ఈ సంవత్సరం మేషరాశి వారికి ఏ విధంగా ఉంది అనేటువంటిది మనం పరిశీలించినట్లయితే 2026-27 ఈ పరాభవనామ సంవత్సరంలో మేషరాశికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4గా కనపడుతున్నాయి. అయితే ఈ సంవత్సరం ఈ మేషరాశిలోకి అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం కలిపి 9 పాదాలు కలిపి మేషరాశిలోకి వస్తాయి. ఇది సహజంగా అందరికీ తెలిసిన విషయమే. అయితే సామాన్యంగా ఆలోచించి అలాగే మాసాదిగా కూడా ఆలోచించినట్లయితే సూక్ష్మంగా మనం సమయం తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో కనుక మనం ఆలోచించినట్లయితే సూక్ష్మంగా చెప్పుకున్నట్లయితే గురుని యొక్క అతిచార ప్రభావం వల్ల అలాగే ఏలినాటి శని ఉండడం వల్ల మీనంలో శని ఉండడం వల్ల అధికమైనటువంటి శ్రమ పడవలసినటువంటి పరిస్థితి మేషరాశి వాళ్ళకి కనబడుతోంది. అలాగే కుజుని యొక్క అర్ధాష్టమ స్థితి కూడా కనబడుతోంది. ఈ కారణంగా కొంత శత్రువులతోటి ఎక్కువగా పోరాడవలసినటువంటి పరిస్థితులు, ఇబ్బంది అయినప్పటికీ కూడా పోరాడవలసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అలాగే వైద్య సేవలు అవసరపడేటువంటి అవసరం ఉంది. కొంత ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఔషధాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఒంటరి పోరు అనేటువంటిది తప్పదు. మీకు ఎవరు సహకరిస్తారో ఎవరు వస్తారు అనేటువంటిది ఉండదు. అలాగే దూర ప్రాంత బదిలీలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది ఈ మేషరాశి వాళ్ళకి. అలాగే కోర్టు కేసులు కూడా కొన్ని ఉంటాయి. అవి సామాన్యంగా ఉన్నప్పటికీ కూడా అవి కొంత విసుగు తెప్పించేటువంటి విధంగా ఉంటాయి. అలాగే రాజకీయ నాయకులకి కొంత కష్టసాధ్యంగానే ఉంటుంది. చాలా సముద్రాన్ని ఈదినట్టుగానే ఉంటుంది. అయితే ఇంట్లో శుభకార్యాలు జరిగేటువంటి అవకాశం అనుకూలం ఏర్పడుతోంది. విదేశీ ప్రయాణాల కోసం ధనాన్ని కొంత ఎక్కువగా ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అది చివరి స్థాయిలో మాత్రమే సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఇక ఈ మాసాదిగా కనుక ఆలోచించినట్లయితే ఏప్రిల్ నెలలో కొంత శుక్రబలం చేత కొంత మేలైనటువంటి పరిస్థితి ప్రారంభంలో మనకు కనబడుతుంది. అలాగే అలసట అనేటువంటిది ప్రతిదానికి శ్రమపడడం అనేటువంటి తప్పదు. వ్యాపారంలో మీ సొంత లోపాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులకి అశ్రద్ధ ఎక్కువగా పెరుగుతుంది, నిర్లక్ష్యం పెరుగుతుంది. దానివల్ల కొన్ని ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. అలాగే నిర్ణయాలు తొందరగా మార్చుకునేటువంటి అవకాశం ఈ ఏప్రిల్ నెలలో కనబడుతుంది. ఇక మే నెల కనుక ఆలోచించినట్లయితే ఉద్యోగులకి అధికారుల యొక్క ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వాహనాలు తరచు రిపేర్లు వస్తూ ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి గాను, పట్టుదలతోటి విద్యార్థులు కృతార్థులవుతారే తప్ప ఏ బాటి నిర్లక్ష్యం చేసినప్పటికీ కూడా వాళ్ళు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మే నెలలో కనబడుతుంది. జూన్ నెలలో ఆలోచించినట్లయితే గురుని యొక్క అర్ధాష్టమ సంచారం కారణంగా 2వ తేదీ నుండి కొంచెం ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఆర్థికమైనటువంటి విషయాల్లో అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి, గౌరవం కాపాడుకోవడం కోసం నానా తంటాలు పడవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. కాకపోతే అపఖ్యాతిని మూట కట్టుకోవాల్సి వస్తుందేమో అని భయంతో బ్రతకవలసిన పరిస్థితి. అలాగే అనవసరమైనటువంటి ఖర్చులు కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక జూలై నెల కనుక ఆలోచించినట్లయితే తొందరపాటుతో నోరు జారేటువంటి అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది వ్యక్తులు మీకు అప్రతిష్టలు తెచ్చేటువంటి విధంగా మీ మీద చాడీలు చెబుతూ ఉంటారు. అవి అవతల వాళ్ళు నమ్మేటువంటి పరిస్థితి ఉంటుంది. తద్వారా మీరు కొంత అపఖ్యాతి అప్రతిష్ట పొందేటువంటి పరిస్థితి. అధికారులతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. వాళ్ళతోటి ఏ విధంగా మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. లేకపోతే కొన్ని వివాదాలు అవి కోర్టు దాకా కూడా తీసుకెళ్లేటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇక ఆగస్టు నెల కనుక ఆలోచించినట్లయితే ఆగస్టు 2 నుంచి కూడా కొంత ధైర్యంగా ముందుకెళ్ళగలుగుతారు. అది ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కరింపబడతాయి. మీరు అప్పులు తీర్చవలసినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి తొందరగా తీర్చగలుగుతారు. మీకు రావాల్సినటువంటి బాకీలు వస్తాయి. కుటుంబ కలహాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే కొంతమేరకు కొన్ని అప్పులు తీర్చడం కోసం కొత్త రుణం ఎక్కువ వడ్డీ తీర్చుకోవడం కోసం తక్కువ వడ్డీ దగ్గర రుణం తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇక సెప్టెంబర్ నెల కనుక ఆలోచించినట్లయితే కుటుంబ సభ్యుల యొక్క సహకారం సంపూర్ణంగా అందుతుంది. ఒకే మాట మీద మీరందరూ కూడా ఉంటారు. విద్యార్థులకి సంపూర్ణమైనటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు,
ఉత్తీర్ణత చెందడంలో వారిదైనటువంటి పైచేయి ఉంటుంది. రుణం ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు చేసిన అప్పు ఒక సత్ప్రయోజనానికి ఉపయోగపడుతుంది తప్ప దుర్వినియోగం కాలేదు అనేటువంటి భావనతో మీరు ఆనందాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇక అక్టోబర్ నెల కనుక ఆలోచించినట్లయితే ఊహలు కొన్ని వ్యతిరేకంగా ఉంటాయి. మీరు ఊహించిన దానికన్నా జరగబోయేదానికన్నా వ్యతిరేకంగా ఆలోచిస్తూ ఉంటారు. వాటి వల్ల కొంత మానసికమైనటువంటి ఒత్తిడికి గురవుతారు. అలాగే పనులు కొన్ని వాయిదా పడతాయి. ముఖ్యమైన విషయాలు, అలాగే దైవ సంబంధమైనటువంటి ఆధ్యాత్మిక చింతన కోసం ఖర్చు పెట్టేటువంటి ఖర్చులు విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే దైవానికి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొని మీరు డొనేషన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక నవంబర్ కనుక ఆలోచించినట్లయితే ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి చాలా బాగుంటుంది. అలాగే పని భారం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. పెనాల్టీలు అనేటువంటి సకాలంలో పన్నులు తీర్చవలసినటువంటి సందర్భంలో మీరు పన్నులు కట్టకపోతే వాటికి పెనాల్టీలు, అపరాధ రుసుములు చెల్లించవలసినటువంటి అవసరం కూడా కనపడుతుంది. అలాగే వాహన ప్రమాదాలు అనేటువంటివి కూడా తరచుగా మీకు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. వాహనాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఇక డిసెంబర్ నెల కనుక ఆలోచించినట్లయితే రాహుకేతువుల యొక్క మార్పు వల్ల ఆలోచనలో తరచు మార్పు వస్తూ ఉంటుంది. అలాగే తొందరగా నిర్ణయాలు మార్చుకుంటూ ఉంటారు. కుటుంబ వ్యక్తుల యొక్క సహకారం సంపూర్ణంగా అందుతుంది. మీ సంతానంలో ఒకరి వల్ల కొంత చిరాకు వస్తుంది. వాళ్ళ యొక్క ప్రవర్తన బాగోలేదు, వాళ్ళ యొక్క విధానం బాగోలేదు, ప్రజల్లో కొంత చెడు పేరు వస్తుంది అనేటువంటి భావన, వారి ప్రవర్తనలో ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటి దానివల్ల కొంత చికాకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ప్రయాణాలు చేయడం వల్ల అద్భుతమైనటువంటి లాభాలు వస్తాయి. ఆ ప్రయాణం ప్రతిదీ కూడా ఒక ఆర్థికమైనటువంటి, సామాజికపరమైనటువంటి లాభాన్ని కలగజేసేటువంటి విధంగా ఉంటాయి. ఇంకా జనవరిలో కనుక ఆలోచించినట్లయితే 2027 జనవరిలో కనుక ఆలోచించినట్లయితే అర్ధాష్టమ గురుడు మిశ్రమ లాభంలో ఉంటుంది. కాబట్టి అలాగే ఈ మిశ్రమ లాభం అంటే కొంత నష్టము లాభము తోడుగా నడుస్తుంది. వ్యాపార ప్రాధాన్యత చూపడం చాలా మంచిది. అయితే మీరు వ్యాపారాన్ని నిర్లక్ష్యం చేసేటువంటి కొంత భావన కనబడుతుంది. కానీ అది నిర్లక్ష్యం చేయడం వల్ల అపార నష్టం వస్తుంది. కాబట్టి వాటి మీద కొంత దృష్టి కేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఉంది. అనూహ్యమైనటువంటి ఊహించినటువంటి ప్రయాణాలు ఎక్కువగా జరిగేటువంటి అవకాశం జనవరి నెలలో ఉంది. ఇక ఫిబ్రవరి నెల కనుక ఆలోచించినట్లయితే మధ్యమంగా 50-50గా కనబడుతుంది ప్రయోజనం. పట్టుదలతోటి కార్యసాధన చేయవలసిన అవసరమే ఉంది. అలా సాధన చేస్తారు. మీ పట్టుదల, మీ యొక్క నిబద్ధత ఏదైతే ఉందో దానివల్ల మీరు కార్యక్రమాలు పూర్తి చేసుకోగలుగుతారు. విద్యార్థులకి అనుకూలమైనటువంటి సమయంగా కనబడుతోంది. రుణాలు సర్దుబాటు అవుతాయి. మీకు కావలసిన ధనం చేతికి అందేటువంటి అవకాశం ఉంది. ఇక మార్చి నెల 2027 మార్చిలో ఆలోచించినట్లయితే పట్టుదల వల్ల మాత్రమే మీ కార్యాలన్నీ కూడా సానుకూలం అవుతాయి. విలాసవంతమైన జీవితాన్ని గడిపేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని సౌకర్యాలు పొందేటువంటి గొప్పదైనటువంటి స్థాయిలో విలాసంగా ఆనందాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యం ఆనందకరంగా ఉంటుంది. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఉంటుంది. అలాగే విద్యార్థులకి ఒకంత మేలు జరిగేటువంటి అవకాశం ఉంది. మీరు అనుకున్నటువంటి కాలేజీల్లో మీరు చేరేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ అశ్విని నక్షత్రం వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. భరణి నక్షత్రం వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అలాగే ఈ సంవత్సరం సహజంగా కూడా శివారాధన చేయడం వల్ల, శివ స్తోత్రాలు వినడం వల్ల, అలాగే దారిద్ర్య దుఃఖ దహనాయ నమశివాయ అనేటువంటి శ్లోకాలు పారాయణ చేయడం, దారిద్ర్య దుఃఖ స్తోత్రాలు కనుక పారాయణ చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. అలాగే నువ్వులు దానం చేయడం వల్ల ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి.